పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. నేటి 258వ సాహిత్య కార్యక్రమానికి విచ్చేసినటువంటి గురువు గారికి, సమూహ సభ్యులకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. కొన్ని అంశాల మీద కొంతమంది ప్రసంగించిన తర్వాత ఇక ప్రసంగించడానికి అదనంగా ఏమీ అంశం మిగిలి ఉండదు. నిపుణుడైనటువంటి కవి ఒక అంశాన్ని పరిగ్రహించి రచన చేస్తే ఇక ఆ రచనకి సంబంధించిన మిగిలిపోయిన అంశం మరొకటి చెప్పడానికి ఏది ఉండదు. ఒకానొక కాలంలో మన ప్రబంధ యుగాల్లో సహస్రాధికంగా పద్యాలు రాసుకున్న, వందల కొద్దీ పద్యాలు రాసుకున్న ఒక అంశాన్ని పరిగ్రహించి మన ఆధునికమైనటువంటి కవులు ఖండకావ్యంగా మలచి అంటే సూక్ష్మంలో మోక్షం అన్నట్లు చెప్పేటువంటి ఒక 10-15 పద్యాల్లోనే ఆ మొత్తం ప్రబంధంలో చెప్పినటువంటి సారాన్ని ఈ చిన్న ఖండికలోనే చెప్పడం అనేటువంటి ఒక గొప్ప విన్యాసాన్ని సాధించారు. అలా ఒక సమర్థవంతమైనటువంటి కవి ఆ ఖండకావ్యంగానైనా ప్రబంధ రూపకంగానైనా ఒక అంశాన్ని గురించి చెప్పిన తర్వాత ఇక మరలా తదుపరి వచ్చేటువంటి కవులకి అవకాశం ఉండదు. అదేవిధంగా ఉద్దండులైనటువంటి లక్షణ గ్రంథాలను అధిగమించినటువంటి సంస్కృత ఆంధ్రాలలో రెండింటిలోనూ గొప్ప అభినివేశము, పాండిత్యం కలిగినటువంటి సూరన్ శ్రీనివాసులు మాస్టర్ గారు ఒక అంశం తీసుకొని ప్రసంగించిన తర్వాత దాని గురించి ప్రసంగించడానికి ఏముండదు కాబట్టి కేవలమైనటువంటి విశ్లేషణలు. ఇప్పుడు విశ్లేషణ అన్న మాటకి ఒక అర్థం మనం చెప్పుకుంటే దాన్ని విశ్లేషించాలన్నా ఒక స్థాయి ఉండాలి. కాబట్టి మనం వారు చెప్పినటువంటి అంశాలను తిరిగి మననం చేసుకుంటూ వెళ్ళడం అనేటువంటి మాట ఇక్కడ ఉచితంగా ఉంటుందని నేను భావిస్తాను. వారు సాహిత్యంలో అలంకార నివేశం అనేటువంటి అలంకార నివేశన సమీక్ష గురించి ఒక గంటంబాబు పైన అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని చేశారు. భద్రాచలం కార్యక్రమాలలో అద్భుతమైనటువంటి ఈ ప్రసంగాన్ని మనం విని చాలా సంతోషించాము. ఆ అలంకారాలను ఎప్పుడు విధించాలి, ఎప్పుడు అలంకారాలని వదిలిపెట్టాలి, ఏ అలంకారాలు మనం హాయిగా వాడుకోవచ్చు, ఏవి వాడడానికి అననుకూలమైనవి, ఏవి వాడితే కావ్యాలు అందగిస్తాయి, ఏవి వాడితే ఎలా వాడితే ఏవి వాడితే కావ్యాలు, కావ్య వస్తువులు, కావ్యాత్మకమైనటువంటి వాక్యాలు లో ప్రాణప్రదమైనటువంటి రసం భంగపడుతుంది, రసం ఆవిష్కృతం అవుతుంది అనేటువంటి విషయాల గురించి చాలా క్షుణ్ణంగా చెప్పారు సూరన్ శ్రీనివాసులు మాస్టర్ గారు. అయితే వారు దాన్ని ప్రారంభిస్తూ ఓ చమత్కారయుక్తమైనటువంటి మాట అంటారు. అలంకారాలు వాడుతూ మాట్లాడడం అనేది కష్టతరమైనటువంటి విషయం అయితే కావచ్చు, కానీ అలంకారాలను లేకుండా మాట్లాడడం మాత్రం చాలా కష్టమైనటువంటి విషయం, అసాధ్యమైన విషయము అని కూడా చెప్తారు. అలంకారాలు లేకుండా మాట్లాడడం అసాధ్యమైన విషయం అనేటువంటి వాక్యంలో కూడా
ఓ అలంకారం ఉంటుంది. అది అతిశయోక్తి అలంకారం. కాబట్టి వాగ్వ్యవహారంలో పండితులైన, పామరులైన మాట్లాడేటువంటి మాటల్లో అలంకారం అనేది అనుకోకుండా అదే దొర్లుతూ వస్తూనే ఉంటుంది. అది నానుళ్ళ రూపంలో కావచ్చు, జాతీయాల రూపంలో కావచ్చు, రసవత్తరమైనటువంటి భాషా ప్రయోగాలు తెలిసినటువంటి పండితులలో కావచ్చు, సామాన్యమైనటువంటి జనుల మాటల్లో కావచ్చు, లేదా ఉద్వేగాలలో ఒకళ్ళనొకళ్ళు ఆవేశపూర్వకంగా మాట్లాడుకునేటువంటి సందర్భాల్లో కావచ్చు, లోకోక్తి వ్యవహారాల్లో కావచ్చు, అనుకోకుండానే అలంకారాలు మన మాటల్లో దొర్లి రావడం చాలా సహజమైనటువంటి విషయం. అలాంటి అలంకారాలు లేకుండా మాట్లాడడం అనేది మనకి అసాధ్యం. విశేషించి మన తెలుగు హ్మ్, వారు మాట్లాడేటువంటి మాటల్లో, నిత్య సంభాషణల్లో మనకు తెలియకుండానే నానుళ్ళు, పలుకుబళ్ళు, జాతీయాలు, సామెతలు ప్రతి జాతీయం కూడా ఒక అలంకారాన్ని జోడించుకునే ఉంటుంది. ప్రతి సామెత కూడా ఒక ప్రధానం దాదాపు ప్రసిద్ధమైనటువంటి సామెతలకు చాలా మట్టుకు ఉపమాలంకార విశేషాలే అయి ఉంటాయి. కాబట్టి అలంకారం లేకుండా మనం మాట్లాడడం అనేది అసాధ్యం అనేది స్వభావోక్తి కావచ్చు. కాబట్టి వారు చెప్పినట్లు ఆ వాక్యం అతిశయోక్తి కావచ్చు. మనం అనుకుంటున్నట్లు జనబాహుళ్యంలో దాని ప్రాశస్త్యాన్ని గమనిస్తే అది స్వభావోక్తి అని కూడా అనుకోకుండా ఉండలేము. కాబట్టి ఇక్కడ ఈ అలంకారాల గురించి మాట్లాడుతూ ఒక ఒక విషయం గురించి తప్పకుండా చెప్పుకోవాలి. ఏంటంటే అలంకారాల స్థాయి అనేది చెప్పేటువంటి కవిత్వంలో దాని పిచ్చి శృతి మించితే ఆ రసం కాస్త ఆభాసమై కూర్చుంటుంది. అసలు కావ్యం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? కావ్యం యొక్క ప్రధాన ఉద్దేశ్యము రసస్ఫూర్తి. రసస్ఫురణమే కావ్యం యొక్క ప్రధాన ఉద్దేశం. ఒక కావ్యం చదివితే ఆ రసస్ఫూర్తి లేదా రసానుభూతిలో ఆ పాఠకుడు మునిగి తేలాలి. లేదా ఆ ఆత్మానందము ఆ ఆత్మానందంలో తను తాదాత్మ్యం చెందగలగాలి. అసలు కావ్యం యొక్క ప్రధాన లక్ష్యమే అది. కానీ ఎక్కడైతే అలంకారాలు కావాలని నివేశనం చెయ్యాలి, కావాలని ప్రయోగించాలి అని మనం ఉద్దేశపూర్వకంగా అలంకారాలను రాసి వాడదాము, మన యొక్క పాండిత్యాన్ని ప్రదర్శించుకుందాము అని అలంకారాలని తెచ్చిపెట్టుకొని కవిత్వాన్ని రచిస్తామో అక్కడ రసం అనేది ఆభాసం అవుతుంది. కావ్యం యొక్క ప్రధాన స్ఫూర్తి అయినటువంటి రసస్ఫూర్తి దెబ్బతింటుంది అని అంటారు. ఇక్కడ అసలు రచనల్లో చూస్తే ఈ అలంకారాలు, అసలు అలంకారం అంటే ఏంటి? అంటే ఒక దానితో పోలిక పెట్టడం. సాధారణంగా వక్రోక్తి, రసోక్తి, స్వభావోక్తి. వక్రోక్తిశ్చ రసోక్తిశ్చ స్వభావోక్తిశ్చ వాంగ్మయం అని అన్నట్లు ఈ 3 వక్రోక్తి, రసోక్తి, స్వభావోక్తి ఈ మూడింట్లో కూడా రసోక్తిని స్వభావోక్తిని తీసుకున్నప్పుడు స్వభావోక్తిలో అంటే ప్రకృతిలో ఉన్నదాన్ని యథాతథంగా చెప్పడం. ఏ ఉపమా వాడకుండా, ఏ ఉపమా ఉండకుండా, ఎలాంటి ప్రత్యేకమైనటువంటి విలక్షణమైనటువంటి వర్ణన చేయకుండా ప్రకృతిలో ఉన్నదాన్ని యథాతథంగా చెప్పడం స్వభావోక్తి అనుకుంటే, ఈ స్వభావోక్తి చెబుతూ పండించడం చాలా కష్టం. ఎందుకంటే ఏదో ఒక అద్భుతమైనటువంటి ఉపమ తెచ్చి పెట్టుకొని దాంతో పోలిక పెడితేనో, లేకపోతే ఏదైనా సాదాసీదాగా ఉన్నటువంటి ఒక విషయాన్ని ఒక ఊహకి అందని దానితోనో, లేకపోతే మనం సాదాగా ఆలోచించని మరొక వస్తువుతోనో ముడిపెట్టి దాన్ని చెప్పినప్పుడు ఆ అన్వయంలో ఒక రసం కలుగుతుంది. అది అలంకారోక్తి అనుకుంటే, అలాంటి ఏ ప్రయోగము కూడా లేకుండా ప్రకృతిలో జరుగుతున్న విషయాన్ని యథాతథంగా చూచి దాన్ని కవిత్వంగా చెబితే అది స్వభావోక్తి అవుతుంది. మరి ఇలా యథాతథంగా చెప్తే వార్తా వ్యాఖ్య కదా కావాలి.
అంటే ఆ స్వభావోక్తి ఆ స్వభావోక్తి అలంకారానికి లక్షణాల్లో చెబుతూనే మనోహరంగా చెప్పాలి అనేటువంటి ఒక విశేషణాన్ని వాడతారు. ఆ మనోహరంగా లేకపోయినట్లయితే, యథాతథంగా చెబుతూనే మనోహరత్వాన్ని సాధించకపోయినట్లయితే అది అందగించదు. కాబట్టి వీటన్నింటిలోకెల్లా వక్రోక్తి, రసోక్తి, స్వభావోక్తి మూడింట గమనించి చూస్తే మనకి స్వభావోక్తిని చెప్పడము అనేది ఓ కత్తి మీద సాములాగా నడుస్తూ ఉంటుంది. తరువాత రసోక్తి. రసోక్తి అంటే అనుభవజ్ఞులైనటువంటి కవులు లేదా చెయ్యి తిరిగినటువంటి కవులు రసాన్ని నిబంధించగలిగినటువంటి లేదా ఆ వాక్ ప్రవాహంలో తనకు తానుగా వచ్చి పడేటువంటి పదప్రయోగాల మూలంగా ఆ సహజ సిద్ధంగానే రచనకు చేకూరేటువంటి అందం, సౌందర్యం, శైలి కలిగినటువంటి కవుల కవిత్వాలలో ఆ రసోక్తి అందంగా పండుతుంది. ఈ రసోక్తి సాధించడం సామాన్యమేమీ కాదు. దానికి ప్రత్యేకించి సాధించడమా అంటే మళ్ళీ అలంకారాలను తెచ్చుకొని నిబంధన చేసుకున్నట్లుగా ఉంటుంది. తెచ్చిపెట్టుకున్నట్లు కాకుండా తనలో తాను ఆ రచనకి అనుగుణంగా హాయిగా సాగిపోయేటువంటి ఒక సాదా సీదాగా సాగుతూనే తెచ్చిపెట్టుకున్న అలంకారాల మాదిరిగా కాకుండా రసస్ఫూరకమైనటువంటి ఒక గొప్ప భావాన్ని పండించగలిగితే కవిత్వంలో అది రసోక్తి అలంకారం అవుతుంది. ఆ రసోక్తిని పండించడం కూడా కష్టమే. ఇక్కడ స్వభావోక్తి రచించడం కష్టమే, రసోక్తిని చెప్పడం కూడా కష్టమే. కానీ వక్రోక్తిలో ప్రతి అలంకారం కూడా వక్రోక్తి కిందకే వస్తుంది. ఈ ప్రతి ఈ ప్రతి అలంకారము వక్రోక్తి కిందకొచ్చినప్పుడు ఈ వక్రోక్తిని సాధించడం అనేది చాలా సులభం. ఎందుకు అనంటే మనం ఏం చెప్పినా అది ఏదో ఒక అలంకారం క్రిందకి వెళ్ళిపోతుంది కాబట్టి వక్రోక్తి అనేది చాలా సులభమైనటువంటి మార్గం. కాబట్టి అలంకార ప్రాశస్త్యంగా ఒక రచనను చేయడం గాని, అలంకారాలను పెట్టుకొని ఏదైనా ఒక విషయాన్ని చెప్పడం కానీ ఈ రసోక్తిని, స్వభావోక్తిని సాధించడం కంటే కూడా కొంత సులభమైన మార్గమనే చెప్పాలి. అయితే ఇక్కడ వచ్చేసి పారిజాతాపహరణంలో తిమ్మన తీసుకున్నటువంటి ఉదాహరణ చూస్తే, ఏమేమి కలహాశనుండచ్చటికై ఏతంచి ఇట్లాడెనా, ఆ మాటలు అంటే ఈ మాటలు సత్య అంటున్నది. పారిజాత పుష్పాన్ని తీసుకొనొచ్చి నారదుడు శ్రీకృష్ణుడికి ఇచ్చినప్పుడు అక్కడ రుక్మిణీ మందిరంలో ఉన్నప్పుడే ఆ నారదుడు వచ్చి అది ఇవ్వడం. కాబట్టి శ్రీకృష్ణుడికి ఇంకొక అవకాశం లేదు. అక్కడ ముందు సత్యభామ మనసులో ఉన్నా సత్యభామకి ఇవ్వకపోతే ఎంత గొడవ జరుగుతుందనేటువంటి విషయం మనసులో ఉన్నా ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడి అని పద్యం మనకున్నది కదా. అది శ్రీకృష్ణుడికి అంటే అవతార పురుషుడు కాబట్టి అన్ని అవతారాల్లో ఉన్నవాడు కాబట్టి ఈ వేమన పద్యం కూడా తెలిసే ఉండొచ్చునేమో. మొత్తానికి మాత్రం ఆయన ఎప్పటికి ఏది ప్రస్తుతమో అది అప్పటికి అది చెప్పి నొప్పించక తానవ్వక తప్పించుకు తిరగడం అనేది బాగా వంటపట్టి ఉన్నవాడు కాబట్టి కనుకనే 16,000 మందికి జవాబు చెప్పుకోగలిగినటువంటి వాడై ఉన్నాడు. అంత చమత్కారి కాబట్టే ముందు అప్పటికి ప్రస్తుతమైనటువంటి రుక్మిణికి ఇస్తాడు. ఆయా సందర్భాలలో నారదుడు ఆ సందర్భంలో రకరకాల విషయాల్ని మాట్లాడతాడు నారదుడు. అవన్నీ మనకి తెలిసినవే. అంటే పక్కనే ఉన్నటువంటి చెలికత్తెలు ఒకవేళ తీసుకెళ్లి ఆ సమాచారం చెబుతారేమో, చేరవేస్తే ఆమె అలా స్పందిస్తుందేమో అని కూడా ఒక ఉప్పందించాడు నారదుడు. అలా అంటే ఏంటి, వెళ్ళి చెప్పమని కూడా ఒక అర్థం కావచ్చు. దాని వెనక ఏదో సాధించబడడం అనేది ఒకటి ఉంటుంది. సరే, ఇక్కడ ఆ సందర్భంలో ఆమె వెళ్ళి చెప్పి ఉండవచ్చు. సత్య ఎలా కోపించిందో అవన్నీ చాలా అందమైన పద్యాల్లో మనకి నంది తిమ్మన పారిజాత అపహరణంలో రాస్తారు. అందులో సత్య పలికేటువంటి మాటల్ని అంటే ఒక ఉద్వేగభరితమైనటువంటి అంటే తనకు ఇచ్చేటువంటి ప్రాశస్త్యాన్ని తీసుకొనెళ్ళి కృష్ణుడు రుక్మిణికి ఇస్తే తన హృదయం ఎలా ఆవేదన చెందుతుంది, ఎలా ఉద్వేగానికి గురవుతుంది, ఇది నిజమా అంటే జరిగింది నిజమా కాదా అనేటువంటి విస్మయం, ఇంత ధైర్యం ఏమిటి అతనికి అనేటువంటి ఒక గర్వం,
ఇచ్చాడు కదా అనేటువంటి ఒక ఆవేదన, ఇన్నింటి ఉద్వేగాల సమాహారంగా తను పలుకుతున్నటువంటి గద్గద స్వరము దీన్ని చాలా అందంగా పలికిస్తారు నంది తిమ్మన. ఏమేమి కలహాశనుండచ్చటికై ఏతెంచి ఇట్లాడెనా, ఆ మాటల్ చెవియొగ్గి తావినియనా, ఆ గోపికా వల్లభుండు ఏం ఏమేమాడెను రుక్మిణీ సతియు, నీవింకేటి నీవింకేటిన్ దాచిదే, నీ మోమాటమ్ము మాని నీరజముఖి నిక్కం వెరింగింపవే అంట. ఇంకా ఏమేమున్నాయి, ఇంకా ఏమేమన్నాడు, ఓ రుక్మిణీ సతి ఏమన్నది అని సత్య అడుగుతూ ఉన్నటువంటి మాటల్ని, అంటే అక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని యథాతథంగా స్వీకరించి తీసుకొని వచ్చి ఇక్కడ చెప్పినటువంటి ఆ చెలికత్తె మాటలకి స్పందించినటువంటి సత్య మాటలు, అక్కడ జరిగిన విషయాన్ని ఇక్కడ చెప్పడము, అక్కడ జరిగినటువంటి సంఘటన తాలూకా ప్రతిఫలించినటువంటి భావోద్వేగము. ఇక్కడ ఏ జోడింపు లేదు, ఏమీ తీసివేసింది లేదు. అంటే ఎడిషన్ సబ్స్ట్రాక్షన్స్ ఏవీ లేకుండా చెబుతున్న దాన్ని ఒక దానితో ఉపమించడం అనేది కూడా ఎక్కడా లేదు. ఒక పోలిక లేదు. చెబుతున్న దానిలో మలచి చెప్పింది లేదు, వక్రోక్తి కూడా లేదు. ఎక్కడ వక్రోక్తి లేకుండా కూడా అందమైనటువంటి స్వభావోక్తి అలంకారంలో దీన్ని చెప్పారు నంది తిమ్మన. కానీ మనోహరత్వం అనే విశేషణం మాత్రం మర్చిపోకుండా అని మనం మర్చిపోకూడదు. ఏమేమి కలహాశనుండచటిక ఏతంచి ఇట్లాడెనా, ఆ మాటలు చెవియొగ్గి తావినియనా, ఆ గోపికా వల్లభుండు ఏమేమాడెను రుక్మిణీ సతియు, నీ వింకేటికిన్ దాచిదే, నీ మోమాటమ్మును మాని నీరజముఖి నిక్కం బెరింగింపవే. ఉన్న మాటలేవో చెప్పు, ఇంకా ఇంకా ఏమేం చెప్పాడు అని ఒక్క సహజమైనటువంటి అత్యంత ఉద్వేగభరితమైనటువంటి మాట, ఉద్వేగం కనబడుతోంది అక్కడ, ఆక్రోషం కనబడుతుంది, ఆవేదన కనబడుతుంది. ఈ రసాలన్నింటినీ మనోహరంగా సాధిస్తూనే ఎలాంటి అలంకార నివేశనం లేనటువంటి అద్భుతమైనటువంటి ప్రయోగాన్ని నంది తిమ్మన అక్కడ సాధించారని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే వక్రోక్తుల్లో పద్యాన్ని చెప్పడం చాలా తేలిక అనుకుందాం. అయితే ప్రారంభం నుండి అలంకారాలను ఎలా వాడేవాళ్ళు, లేకపోతే ఆ ఎలా వాడితే అలంకారాలు పద్యాలలో అందగిస్తాయి, కవిత్వంలో అందగిస్తాయి, ఏ ఏ రకాలుగా వాడితే రసం చెడిపోతుంది, ఆభాసం అవుతుంది అనేటువంటి విషయాల గురించి మొట్టమొదటిగా ఆనందవర్ధనుడు చర్చిస్తాడు. ఆ ఆనందవర్ధనుడు దీని గురించి చెబుతూ అలంకారాలలో రూపక అలంకారానికి కూడా చాలా ప్రాశస్త్యాన్ని ఇస్తాడు. ఇక్కడ ఒక పద్యం చూస్తే, మన మొట్టమొదటి పద్యం, తెలుగులో మొట్టమొదటి పద్యం. రాజ కులైక భూషణుడు, రాజ మనోహరుడు, అన్యరాజ తేజో జయశాలి శౌర్యుడు, విశుద్ధ యశశరదిందు చంద్రికారాజిత సర్వలోకుడు, అపరాజిత భూరి భుజా కృపాణ ధారాజల శాంత శాస్త్రవ పరాగుడు, రాజమహేంద్రుడు ఉన్నతిన్ అనే పద్యం. రాజమహేంద్రుడి గురించి చెప్తున్నారు ఇక్కడ, నన్నయ్య చెప్తున్నాడు. రాజకులైక భూషణుడు అంటున్నారు. రాజకులైక భూషణుడు, రాజమనోహరుడు, అన్యరాజ తేజోజయశాలి శౌర్యుడు, విశుద్ధ యశశరదిందు చంద్రికా రాజిత సర్వలోకుడు, అపరాజిత భూరి భుజ కృపాణధారాజల శాంత శాస్త్రవ పరాగుడు, అపరాజితమైనటువంటి భూరి భుజ కృపాణ ధారాజల శాంత శాస్త్రవ పరాగుడు, అలాంటి కృపాణము కత్తి, అతని ఖడ్గము ఎలాంటిది అనంటే శత్రువుల యొక్క పరాగముల చేత శాంతించినటువంటి అనేటువంటి చాలా అద్భుతమైనటువంటి పద్యాన్ని రాజరాజ నరేంద్రుడి మీద నన్నయ్య చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇది మొట్టమొదటి తెలుగు పద్యం. దీన్ని గమనిస్తే ఒక్క తెలుగు పదం కూడా ఇందులో ఉండదు. మొట్టమొదటి తెలుగు పద్యం. ఇక్కడ ఆ మాట అంటూ, ఈ మాటను కూడా మొట్టమొదటి తెలుగు పద్యం, మొట్టమొదటి ఒక్క తెలుగు పదం కూడా లేకుండా అంటూ ఆయన కూడా ఒక వ్యంగ్యాన్ని చేస్తారు సూర్య మాస్టర్ గారు. అంటే మొట్టమొదటి తెలుగు పద్యమే కానీ ఒక్క తెలుగు పదము లేదు అనడం కూడా ఓ వ్యంగ్య ధోరణిలో అక్కడ
వక్రోక్తిగా మనం చెప్పుకోవచ్చు. తరువాత నన్నయ్య చూపించిన చొరవ ఇక్కడ అంటే సంస్కృత భాష పట్ల తనకి ఉన్నటువంటి గౌరవం కానీ, చొరవ కానీ, ఆదరం కానీ, ఆ భాషను అన్య భాషగా పరిగణించకుండా ఆ భాషా పదాలను మన భాషలోకి చేర్చుకోవడము, స్వీకరించడం అనేటువంటి విషయం కూడా అక్కడ కనబడుతుంది. ఆ మార్గంలోనే తరువాత కవులందరూ ప్రయాణించారు. సంస్కృత భాషని సమాదరిస్తూ తెలుగు కవిత్వ రచనల్లో, ప్రబంధ రచనల్లో, కావ్య ప్రబంధాల రచనల్లో దానికి సమాదరణ కల్పిస్తూ మనం దాన్ని దత్తత తీసుకున్నాము, ఆ మార్గంలో పయనించాము అని చెప్పుకోవచ్చు. అయితే రాజమనోహరుడు అన్నాడు ఈ పద్యంలో. రాజమనోహరుడు ఏంటి? రాజు వలె మనోహరుడు అంటే ఇక్కడ ఉపమాలంకారం కనబడుతున్నది. మరి రాజు వలె మనోహరుడు అనంటే ఇది ఒక లుప్తోపమ. ఏంటి లుప్తోపమ? ఇక్కడ అంటే మొత్తం వర్ణ్యోపమాన ధర్మాణం ఉపమావాచకస్య అంటే వర్ణ్యము అంటే ఉపమేయమే వర్ణ్యం అవుతుంది. వర్ణ్యం అని కూడా అంటారు ఉపమేయాన్ని. అంటే దేనినైతే మనం దేనినైతే వేరే వస్తువు చేత పోల్చుతున్నామో అది ఉపమేయం. ఆ ఉపమేయాన్నే వర్ణ్యమని కూడా అంటారు. తరువాత ఉపమానం. వర్ణ్యో ఉపమాన. ఉపమానము అంటే దేనితో పోల్చుతున్నామో అది ఉపమానం. తర్వాత ధర్మం, సమాన ధర్మము, ఉపమావాచకము. ఈ 4 కూడా కలిగి ఉన్నది స్వరూపమైనటువంటి పూర్ణమైనటువంటి ఉపమాలంకారం. ఈ 4ంట ఏ ఒక్కటి లోపించినా కూడా అది లుప్తోపమ అవుతుంది. అంటే ఏదో ఒకటి లోపించినా కూడా అవుతుంది. ఒక్కోసారి వర్ణ్యం లోపించి సమాన ధర్మము ఉపమావాచకం ఉండొచ్చు. ఒక్కోసారి ఉపమానమే లోపించి చెప్పేటువంటి ఉక్తి అంటే అదొక ఉక్తి వైచిత్రి. మనకి అలంకారం అంటేనే ఉక్తి వైచిత్రి కాబట్టి చెప్పేటువంటి విషయంలో ఆ 4ంట ఏదో ఒకటి లోపించినా కూడా దాన్ని మనం లుప్తోపమ అంటాం. ఇక్కడ ఆమె ముఖం చంద్రబింబము వలె అందముగా ఉన్నది అంటాము. ఆమె అనడం ఏమవుతుంది? అది ఉపమేయం అవుతుంది. చంద్రబింబము ఉపమానం అవుతుంది. అందంగా అనేది చంద్రబింబం అందంగా ఉన్నది, ఆమె ముఖము అందంగా ఉన్నది కాబట్టి ఇది రెండింటికి కలిసినటువంటి సమాన ధర్మం. వలే అన్నాము, అది ఉపమావాచకం. అంటే ఈ 4 ప్రజెంట్ అయి ఉంటే, ఈ 4 అటెండెన్స్ వేసుకుంటే అది పూర్ణ ఉపమ అవుతుంది. కానీ ఇక్కడ రాజు వలె మనోహరుడు అన్నాడు. రాజు వలె మనోహరుడు అన్నారే గాని అంటే చంద్రుని వలె మనోహరుడు అని కావచ్చు. రాజు వలె మనోహరుడు అంటే ఉపమ ఉన్నది, మనోహరత్వము అనేటువంటి సమాన ధర్మము ఉన్నది, ఉపమేయం ఆబ్సెంట్ గా ఉన్నది. అంటే ఇక్కడ ఈ 4ంట అంటే ఈ 4ంట ఏ ఒక్కటి లోపించినా మనకి లుప్తోపమ కాబట్టి ఇక్కడ లుప్తోపమని నన్నయ్య ప్రయోగించారు. అదే కాకుండా ధారాజలం అనేటువంటి పాయింట్ లో తీసుకుంటే ధారాజలం అన్నాడు. అంటే రక్తధార, కృపాణధార అన్నాడు. అంటే కత్తి నుండి కారేటువంటి ధార ఏముంటుంది? రక్తధారే ఉంటుంది. ఆ రుధిరాన్నే ధార అన్నాడు. కానీ ఆ ధార అనేటువంటి జలము అనేటువంటి అంటే అక్కడ రూపకాలంకారాన్ని సాధించారు నన్నయ్య గారు. ఇవి 2 కూడా అంటే 2 ఉపమల్ని మొట్టమొదటి తెలుగు పద్యంలోనే ఆయన వాడారు. ఆనందవర్ధనుడు తాను చెప్పినటువంటి అలంకారాల్లో ఉపమకి రూపక అలంకారానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. రూపకాదేరలంకార వర్గస్య రూపకాది అని రూపకాది అలంకార అంటూ ఆయన రూపక అలంకారాన్ని చాలా ప్రాధాన్యతని ఇచ్చారు. మొట్టమొదటి స్థానంలో నిలిపారు అలంకారాలన్నింటిలో కూడా ఆనందవర్ధనుడు రూపక అలంకారాన్ని. మరి మనం మన అలంకారాల్లో గమనిస్తే ప్రధానంగా ఉపమాలంకారము, రూపక అలంకారము, లేకపోతే ఉత్ప్రేక్ష అలంకారము, అతిశయోక్తి అలంకారము ఇలాంటివి ప్రధానంగా కనిపిస్తాయి. కానీ
మిగిలిన నిజానికి మనకి చంద్రాలోక సమున్మేషము అంటే కానీ, అంటే ఈ యొక్క అలంకార శాస్త్ర గ్రంథాలు ఎన్నున్నా కూడా మనకి స్ఫూర్తి శ్రీ గారు మనకి వ్యాఖ్యానం చేసినటువంటి అలంకార సమున్మేషణం సమగ్రమైనటువంటి దానిగా అలంకారజ్ఞులు ఎక్కువగా అంటే అలంకారాన్ని చదువుకునేటువంటి పండితులు దాన్ని సమగ్రమైనదిగా భావిస్తారు కాబట్టి దానిలో ఉన్న అలంకారాల సంఖ్య చూస్తే మనకి 100 అలంకారాలు ఉంటాయి. ఆ 100 అలంకారాలు భేదాలతో కలిపి 165 వరకు ఉంటాయి. అయితే వీటన్నీ కూడా మరి ఇవన్నీ ఎక్కువ ఎక్కడ తయారవుతున్నాయి అనంటే, ఈ ప్రధానంగా వచ్చే ఉపమ, రూపక, ఉత్ప్రేక్ష, అతిశయోక్తలంకారము వీటిల్లో నుండి అటు ఇటు, ఇటు అటు తిప్పి వాటి భేదాలు, వాటి మూలంగా ఏర్పడేటువంటి ఓవర్‌లాపింగ్స్ వల్ల ఏర్పడేటువంటివి, కొన్ని లోపాల వలన ఏర్పడేటువంటివి, వాటి యొక్క ఫలితాలుగానే మిగిలిన అన్ని అలంకారాలు కూడా మనం వాడేటువంటి కావ్యాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే వాటన్నింటిని గుర్తించుకోవడంలో మనకి కాస్త కష్టమైన పని అవుతుంది. కానీ ప్రధానంగా ఏర్పడేటువంటి అలంకారాలు మాత్రం ఈ 4, 5 వాటి మూలంగానే ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఏదో నన్నయ్య పద్యమో, లేకపోతే తిమ్మన పద్యమో తీసుకొని చెప్పుకోవాలి అని అనుకోక్కర్లేదు. నేను సైతం ప్రపంచాబ్జపు తెల్ల రేకై పల్లవిస్తాను, నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను అంటారు శ్రీశ్రీ గారు. ఇక్కడ నేను సైతం ప్రపంచాబ్జపు అన్నారు. ప్రపంచాబ్జము అన్నారు. అంటే ప్రపంచమే ఆబ్జము, ఆబ్జమే ప్రపంచము. కాబట్టి ఇక్కడ అంటే ఒక సమాసగతమైనటువంటి రూపకాన్ని నిబంధన చేస్తున్నారు. అంటే అభేదం ఉన్నది కాబట్టి ఇది రూపకాలంకారం అనుకోవచ్చు. అంటే ప్రపంచమే అబ్జము, అబ్జమే ప్రపంచం. నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేఖ పల్లవిస్తాను. ప్రపంచాబ్జము అనేది అంటే ఇక్కడ రూపకాలంకారం తీసుకున్నారు. తర్వాత విశ్వవీణ అని క్రింద ప్రయోగం చేశారు. నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను అన్నారు. విశ్వవీణ అన్నారు. అంటే విశ్వమే వీణ, వీణయే విశ్వము. అభేదం చెప్పారు కాబట్టి ఇక్కడ దీన్ని రూపకాలంకారంగా తీసుకోవచ్చు. అంటే ఒకటేమో మామూలుగా విశ్వవీణ అని విడివిడిగా ఉన్నాయి కాబట్టి ఇది వ్యస్త రూపకము, ప్రపంచాబ్జపు అని సమాసగతమైనటువంటి రూపకము. అంటే ఈ రూపకాలంకారమే 2 రకాల భేదాలతో చక్కగా శ్రీశ్రీ గారు తన మహాప్రస్థానంలో వాడుకున్నారు. అంటే ఏదో సంప్రదాయ కవులు, ప్రాచీనులైనటువంటి కవులు మాత్రమే వాడేవి కావు. అందుకనే మొట్టమొదటనే మనం చెప్పుకున్నాము, ఏదైనా అలంకారాలను ఉపయోగిస్తూ మాట్లాడాలి అంటే అది కష్టతరమైన విషయమేమో తెలియదు కానీ, అలంకారాలు లేకుండా మాట్లాడడం మాత్రం అసాధ్యము అనే స్టేట్మెంట్ ఇచ్చుకుంటూనే మనం మన మాటల్ని ప్రారంభించుకున్నాం కదా. కాబట్టి ఒక మార్క్సిస్ట్, ఒక అత్యాధునికమైనటువంటి మార్క్సిస్ట్ ధోరణిలో వెడుతూ ఈ సంప్రదాయాన్ని ఛేదించుకుంటూ వీటిని అనుసరించాల్సిన అవసరం లేదంటూ దానికి అతీతంగా వెళ్ళినటువంటి కవులు సైతం దాన్ని నివేశనం చెయ్యకుండా, నిబంధించకుండా అలంకారం వాక్యాలు అనేవి నిర్మాణం కావు అనేటువంటి విషయం ఇక్కడ మనకి తెల్లమవుతుంది. అంతేకాకుండా ఆకాశపు ఎడారిలో కాళ్ళు తెగిన ఒంటరి వంటలా ఉంది జాబిల్లి అంటారు శ్రీశ్రీ గారు. జాబిలిని దేంతో పోల్చుతున్నారు? ఒంటరి వంటే అన్నారు. ఒంటరి వంటే అనొచ్చు. ఒకవేళ ఎప్పుడు అనొచ్చు? చంద్రబింబంలో ఒంటని ఊహిస్తున్నప్పుడు అనొచ్చు. కానీ అప్పటికే కాంపిటీషన్ ఉంది. దానిలో కుందేలుందని కాస్త, చెట్టుందని కాస్త, చెట్టు కింద పెదరాసి పెద్దమ్మ ఉన్నది అని కాస్త, అది ఆమెమో తిరగలి విసురుతోందని కాస్త, ఇంకొంచెం ముందుకెళ్ళి జాషువా గారు లాంటి వాళ్ళు నేతనేస్తుందని కాస్త, అవే వెన్నెల పోగులు ఇక్కడ పడుతున్నాయని కాస్త, ఇకపోతే జింక లేడి ఉన్నదని కాస్త. కాబట్టే ఏణాంకుడు అయ్యాడు, తర్వాత శశాంకుడు అయ్యాడు. ఇన్ని రకాలుగా అయిపోయింది. ఇంకా అవకాశం లేదు. దాని లోపల ప్లేస్ లేదు. చంద్రబింబం లోపల ప్లేస్ లేదు. కాబట్టి ఆ చంద్రుణ్ణే ఎడారిలో ఒంటరి వంటలాగా ఉందని పోల్చుతున్నారేమో శ్రీశ్రీ. అలా ఒంటరి వంటే అనగానే మరి ఉపమ సరిపోతుందా? సరిపోదు. ఎందుకు? కాళ్ళు అడ్డం వస్తున్నాయి కాబట్టి ఒంటికి కాళ్ళు కట్ చేశారు అని చమత్కరించారు వక్త. ఇక్కడ ఏంటి ఆకాశపు అంటే ఒంటకు కాళ్ళు
తెగిపోయినా పర్వాలేదు గాని అలంకారాన్వయానికి మాత్రం భంగం కాకూడదు అంటూ ఆయన వక్రోక్తిని సాధించారు ఆయన ప్రసంగంలో. కాబట్టి ఇలా ఆకాశపు ఎడారిలో కాళ్ళు తెగిన ఒంటెలా ఉంది. అంటే పెద్ద ఆహ్, అంటే నిపుణులైనటువంటి కవుల్ని మనం విమర్శించుకోవడం కాదు గానీ, ఆ ఆలంకారికమైనటువంటి లేకపోతే శాస్త్ర చర్చల దీపకాంతిలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా కనబడేటువంటి ఆహ్, ఆహ్, కోణాలను స్పృశించక తప్పదు కాబట్టి మనం ఈ ఖచ్చితంగా లోకి వచ్చేటువంటి విషయాల్ని మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. ఒక విగ్రహాన్ని కి ఇలా హారతిచ్చేటప్పుడు సాధారణంగా విగ్రహాలను చెక్కి గర్భగుడిలో అలా ప్రతిష్టాపనం చేస్తారు. అంటే ఇప్పట్లాగా సిమెంట్ బొమ్మలు ఇవి ఇలా కాకుండా మామూలు సాలభంజికలు కాకుండా రాతితో విగ్రహాల్ని చెక్కేటప్పుడు ఆ రోజుల్లో అలాంటి దేవతా ప్రతిమల్ని ప్రతిష్ఠించుకున్నప్పుడు ఆ శిల్ప సౌందర్యాన్ని చూడడానికి మనలో చాలా మందికి తెలీదు. అసలు ఆ హారతి అక్కడ దేవుడిచ్చిన హారతి మనకు కదా కావాల్సింది. మరి విగ్రహానికి ఎందుకు హారతిస్తారు అనంటే ఆ విగ్రహానికి హారతి ఇచ్చే క్రమంలో దీపం అలా కదులుతూ ఉన్నప్పుడు ఎందుకంటే గర్భగుడిలోకి కాంతి పడడం కష్టం. కాబట్టి ఈ దీపాన్ని తీసుకొనెళ్ళి అర్చకుడు అలా తిప్పినప్పుడు ఆ శిల్పి చేతి పని యొక్క ఆ నైపుణ్యం కనబడుతుంది. అంటే ఎక్కడైతే ఆ నొక్కులు, ఎత్తులు ఉన్నాయో అవి చక్కగా స్పష్టంగా కనబడతాయి. కాబట్టి అంటే మనం కొన్ని సీనియర్‌లైనటువంటి పెద్దవాళ్ళైనటువంటి అర్చకులు ఉన్న దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు, అది చూసినప్పుడు వాళ్ళు ఆ హారతిస్తూ ఆ విగ్రహం ఎలా ఉందో దాన్ని వర్ణిస్తారు. ఆ విగ్రహాన్ని వర్ణించడం అనేది మనం చూస్తుంటాం. కాబట్టి ఇక్కడ ఒక చీకటిలో ఉన్నటువంటి ఒక ఎక్కడో మూలన ఉన్నటువంటి ఒక వాక్యాన్ని ప్రసిద్ధమైనటువంటి వాక్యాన్ని తీసుకున్నప్పుడు ఆ అలంకారపు కాంతిలో ఆ నిమ్నోన్నతాలు మనకి గోచరించక మానవు కాబట్టి మనం ఈ చర్చ చేసుకోవాల్సి వస్తుంది. తరువాత మనకి దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసినటువంటి అమృతం కురిసిన రాత్రిలో నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు అంటారు. నా అక్షరాలు ప్రజా సతువలతో వహించే విజయ ఐరావతాలు అంటారు. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అంటారు. ఇక్కడ దయాపారవతాలు, విజయ ఐరావతాలు ఈ రెండింటిని తీసుకున్నప్పుడు ఒక రూపక అలంకారాన్ని సాధించారు. అక్కడ మనకి నన్నయ్య రాసినటువంటి మొట్టమొదటి పద్యం రాజకులైక భూషణుడు అన్న పద్యం మొదలుకొని ఇక్కడికొచ్చే ఆధునికుల్లో పద్యాన్ని నిరసించినటువంటి శ్రీశ్రీ మార్క్స్ ధోరణిలో రాసినటువంటి శ్రీశ్రీ వరకు ఇటు వచన సాహిత్యంలోకి వచ్చేసి అటు సంప్రదాయాన్ని కొంత వచన కవిత్వాన్ని ఆధునికతను రెంటిని మేళవించుకొని ఓ స్థాయిలో అభ్యుదయ పదంలో విలక్షణమైన రీతిలో రచన చేసినటువంటి దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి వరకు కూడా ఈ అలంకారాలు మాత్రం ఎవరిని వదిలిపెట్టి వెళ్ళలేదు. ప్రతి ఒక్కళ్ళ రచనల్లో కూడా అవి చక్కగా తానాలాడుతున్నటువంటి హంసల్లా మనల్ని అలరిస్తూనే ఉన్నాయన్న విషయం మనం మర్చిపోకూడదు. తర్వాత అయితే ఈ అలంకారాలు మన తెలుగు కవులు గాని ఆధునికులకి కాదు, ప్రాచీనులైనా కానీ ప్రాచీన కవులైనా గాని వాళ్ళ దగ్గర నుండి వచ్చిందా అంటే కాదు. నిజానికి మనకి భరతుడి నాట్యశాస్త్రం కానీ, ఆనందవర్ధనుడి ధ్వన్యాలోకం కానీ, ఇంకా చాలా మట్టుకు అలంకారిక గ్రంథాలన్నీ కూడా నన్నయ్య మన ఆది కావ్యమైనటువంటి భారతాన్ని ప్రారంభించే నాటికి 2 నుండి 300 ఏండ్లకు పూర్వమే సంస్కృత గ్రంథాలు, నాటకాల మీద వాటిని విమర్శిస్తూ అంటే వాటిని ఈ విధంగా రాయాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా అనేటువంటి
వాటికి మార్గనిర్దేశనం కావిస్తూ అప్పటికే రచించబడినటువంటి పూర్వుల నాటకాలను ప్రసిద్ధ కాళిదాసాదులు వంటి వీళ్ళందరి యొక్క నాటకాలను విమర్శిస్తూ వచ్చినటువంటి అలంకార శాస్త్ర గ్రంథాలు మన నన్నయ్యకు పూర్వమే అక్కడ సంస్కృతంలో ప్రసిద్ధాలై ఉన్నాయి. మనకి తెలుగులోకి వచ్చేసరికి మన రసార్ణవ సుధాకరం కానీ, తెలుగువాడు రాసినటువంటి ప్రతాపరుద్రీయం కానీ, ఇలాంటి కొన్ని అలంకార శాస్త్ర గ్రంథాలు మాత్రమే ఇప్పటి వరకు కూడా మనకు కొన్ని వచ్చున్నాయి. అలంకార శాస్త్ర గ్రంథాలు అంటే కావ్యశిల్పం ఎలా రాయాలి ఎలా అనేది. ఆధునికంలోకి వచ్చేసరికి రమ్యాలోకం రాస్తారు. ఈయన శ్రీలు పొంగిన జీవగడ్డ రాసిన వారు ఉన్నారు కదా, తృణకంకణం రాసిన రాయప్రోలు వారు. వీరు ఆయన కూడా ఆధునిక కావ్యశిల్పం రమ్యాలోకం పేరుతో రాస్తారు. తరువాత కవిసేన మేనిఫెస్టో అంటూ ఆధునిక వచన కావ్య శిల్పం గురించి మన గుంటూరు శేషేంద్ర శర్మ గారు రాస్తారు. మనకి ఆధునికంలో వచ్చేసరికి మన సూర్యం శ్రీనివాసులు మాస్టర్ గారు కూడా రసవిద్య రాశారు. ఇది చాలా విలక్షణమైంది. ఎందుకు అనంటే కేవలం కావ్యం అంటే వాక్యం రసాత్మకం కావ్యం అనేటువంటి ఒక్క వాక్యాన్ని దృష్టిలో పెట్టుకునే చెప్పబడినటువంటి అలంకార గ్రంథాలన్నీ ఉంటే, ఈ ఆధునికంలో మనం చెప్పుకున్నది విభాగించుకున్నారు. రసవిద్యలో నాటకంలో ఎలా, కథలో ఎలా, వచనంలో ఎలా, కథలో ఎలా, పద్యంలో ఎలా అనేటువంటి ఒక విభాగపూర్వకమైనటువంటి విభజనపూర్వకమైనటువంటి ఆధునిక శిల్పాన్ని ఏ విధంగా నిబంధించాలి, ఏ విధంగా చెయ్యకూడదు, ఏవి విడిచిపెట్టదగినవి, ఏవి పరిగ్రహింపదగినవి అనేటువంటి పూర్తి పద్య లక్షణ చర్చ చేస్తారు శ్రీనివాసులు మాస్టర్ గారు రసవిద్యలో. కాబట్టి మన అలంకార శాస్త్రాల్లో మనము గమనించుకుంటే ఇక్కడ ఆనందవర్ధనుడు ఈ నివేశనానికి చెప్పినటువంటి 6 రకాల అయినటువంటి సూత్రాలు, ఇందాకటి నుండి మనం చెప్పుకుంటున్న వాటిలో ఎలా ఏ వక్రోక్తి, రసోక్తి, తర్వాత స్వభావోక్తి, వీటి ద్వారా ఎంత చక్కని రసాన్ని సాధించవచ్చు, ఏవి త్యజించదగినవి, ఏవి పరిగ్రహించదగినవి అనేటువంటి వాటి గురించి ఆనందవర్ధనుడు ధ్వన్యాలోకంలో చాలా విస్తృతమైన చర్చ చేస్తాడు. దానికి లోచనం పేరిట అభినవ గుప్తుడు దానికి వ్యాఖ్య రాస్తాడు. అయితే శైలి ఏ విధంగా ఉండాలి, ప్రబంధాన్ని అలంకార దృష్టితో ఏ విధంగా పరిశీలించాలి అని మొట్టమొదటిగా చెప్పిన వాడు కూడా ఆనందవర్ధనుడే. అయితే ఆయన ఏమని చెప్తారంటే, ఈ శబ్దాలంకారాల జోలికి వెళ్ళొద్దు. ఎందుకు, ఈ శబ్దమే కావ్యంలో ప్రధానమై కూర్చున్నప్పుడు అది రసాన్ని భంగం చేస్తుంది, రసస్ఫూర్తికి భంగం కలిగిస్తుంది అనేటువంటి సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మినవాడు కాబట్టి శబ్దాలంకారాల జోలికి వెళ్ళొద్దు అని ఆనందవర్ధనుడు చెప్తాడు. శక్తావపి ప్రమాదిత్వం అని అంటారు. అంటే ఏంటి, ఒకవేళ మేము వ్రాయగలము, మాకు శబ్దం మీద అంత అధికారం ఉన్నది అనేటువంటి ఆ అధికారం కలిగిన వాళ్ళు కూడా కలిగిన వాళ్ళకి సైతము ఇది ప్రమాదాన్ని కలిగిస్తుంది, వాళ్ళకి కూడా జారుపాట్లు గాని ఏమరపాట్లు గాని ఉంటాయి అని ఈ ఆనందవర్ధనుడు హెచ్చరిస్తాడు. కాబట్టి శబ్దాలంకారాల జోలికి పోవద్దు. ఒక సందర్భంలో హాయిగా సాగిపోతున్నటువంటి ఒక భావము ఒక్క అక్షరం కటువుగా తగిలినా, ఏది శబ్దాన్ని అన్వయించడం కోసం కటువుగా తగిలినా కానీ అక్కడ రసం ఆభాసం అయిపోతుంది అని ఆవేదన పడతారు. కాబట్టి గట్టిగా హెచ్చరిస్తారు ఆనందవర్ధనుడు. రసస్ఫూర్తి కావ్యానికి ప్రధానమైంది. కావ్యానికి ఫస్ట్ అండ్ లాస్ట్ ప్రధానమైంది రసస్ఫూర్తి. అది భంగం కలగడానికి స్వయాన దానిలో అర్ధభాగమైనటువంటి, ఎందుకంటే వాగర్ధావివ అని కాళిదాసు అన్నట్లు వాక్కు అర్థము జోడెడ్లు, వాక్కు అర్థము కూడా అభేద్యాలు. శబ్దాన్ని అనుసరించి అర్థము, అర్థాన్ని అనుసరించి శబ్దము ఉన్నప్పటికీ శబ్ద ప్రాధాన్యాలు కావ్యాలు కాకూడదు. శబ్దమే ముఖ్యంగా మనం ఎప్పుడైతే రాస్తామో ఆ అర్థం కూడా భంగమైపోతుంది.
ఒకే కాలు ముందుకు నడుస్తుంది అనుకోండి, ఇంకో కాలు ఏమవుతుంది, వెనకే ఉండిపోతుంది. ఒక కాలుతో ముందుకు నడుస్తూ మళ్ళీ వెనక కాలు తీసి ముందుకు వెయ్యకుండా మళ్ళీ ఒక కాలునే ముందుకు నడిపిస్తున్నాం అనుకోండి, ఏమవుతుంది, ఆ జీవి కింద పడిపోతుంది. కాబట్టి శబ్దము, అర్థము జంట జంట పాదాల జంటలాగా ముందుకు సాగిపోతేనే రసము సరైనటువంటి స్ఫూర్తినిస్తుంది. సరైన స్ఫూర్తినిచ్చేటువంటి కావ్యమే ఉత్తమ కావ్యంగా ఉంటుంది అని చెప్తారు. అంతేకాకుండా దీనికి సంబంధించి మనకి ఎలాగూ అంటే ఉత్తమ, అధమ, మధ్యమ కావ్యాలు విభేదనం ఎలాగూ ఉన్నది కదా. కాబట్టి దాని ప్రకారం చూసినప్పటికీ కూడా మనం అధమ కావ్యం కాకుండా ఉండాలి అనంటే మనం శబ్దాల జోలికి వెళ్లకుండా ఉండాలి. ఒక్క అక్షరం కటువుగా పడినా కూడా రసం ఆభాసం అవుతుంది అనడానికి ఉదాహరణ, ప్రతి గాలి సడుల తడబడకు, పదధ్వనులని భ్రమపడకు. ప్రతి గాలి సడుల తడబడకు వరకు హాయిగా సాగింది. ప్రతి గాలి సడుల తడబడకు అంటే అక్కడ ఏ ఒత్తు కానీ, ఎలాంటి మిశ్రితాక్షరం కానీ లేదు, సంయుక్త ద్విత్వాక్షరాల ఇది లేదు అక్కడ. ఓకే, అది ఎత్తుగడ. హాయిగా ప్రతి గాలి సడుల తడబడకు అన్న తర్వాత పదధ్వనులని భ్రమపడకు దగ్గర పెద్ద పెద్ద అక్షరాలు ఒకసారే అట్లా టక్కున తగిలినట్లు రావడం వల్ల అక్కడ ప్రతి గాలి సడుల తడబడకు అన్నప్పుడు చిన్న గాలి సవ్వడి అయినా తడబడకు అని చెప్పేటువంటి ఒక నిమ్మళమైనటువంటి ఒక సీదే ఒక లలితమైనటువంటి భావము పదధ్వనులని భ్రమపడకు అంటే మన ఒక ఒక మనం ప్రయోగించాలనుకున్నటువంటి ఒక కటువైనటువంటి పదం మూలంగా అక్కడ ఒకసారి ఆ ట్రాన్స్ లో నుండి ఫస్ట్ వాక్యాన్ని చదివి ఆ ట్రాన్స్ లో తాదాత్మ్యం చెందినటువంటి పాఠకుడు రెండో పాదాన్ని వినేసరికి అంతే స్థాయిలో మరింత లోతుకి నడిచి వెళ్ళవలసింది పోయి ఒకసారి తేరుకొని బయటకు వస్తున్నట్లు అవుతుంది. అంటే ఏంటి, ఒక అక్షరం కూడా ఇక్కడ ఆభాసానికి కారణమై బీభత్సమై కూర్చుంటుంది. కాబట్టి అలాంటి శబ్దాలతో కూడినటువంటి ప్రయోగాలు ప్రమాదము. ఎవరికి ప్రమాదము అంటే కేవలం అప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళకని చెప్పలేదు, కొనసాగుతూ రాస్తున్న వర్ధిష్ణువులకని చెప్పలేదు. శక్తావపి ప్రమాదిత్వం అన్నారు. అది సమర్థులైనటువంటి వాళ్ళకి కూడా ప్రమాదమే అని చెప్పారు. కాబట్టి ఆనందవర్ధనుడు ఆ శబ్దాన్ని దూరంగా ఉంచాలి, శబ్దాన్ని జోలికి వెళ్ళకూడదు, అసలు అది ఉత్తమ కావ్య లక్షణం కాదు, మధ్యమ లక్షణం కాదు అని మిగిలిన కోవలకు చెందినట్లుగా దాన్ని భావించారు. ఇప్పుడు మరి ఇది చెయ్యకూడదు అని చెప్పినప్పుడు ఏది చెయ్యాలి? ఇలా రకరకాలైనటువంటి వాటిల్లో రసాన్ని ఆక్షేపించగలిగినటువంటి శక్తి కలిగినదై ఉండాలి. ఒక పదం పడినప్పుడు మనకి తెలియకుండానే అలంకారం అక్కడ పడిపోతూ ఉండాలి. రచన సాగుతూ ఉంటే కవి కలం ఆటోమేటిక్ గా దాన్ని తీసుకొని వచ్చి ఆ అలంకారాన్ని అక్కడ కూర్చోబెట్టాలి. ఇందాక అనుకున్నాము స్వభావోక్తి అలంకారాలని. అసలు స్వభావోక్తిలో అసలు ఏ అలంకారము ఉండదు. ఏ అలంకారము ఉండకుండా సాధించడం మరింత కష్టం అని చెప్పుకుందాం. ఆ ఏ అలంకారము లేకుండా అసలు మనోహరంగా రాయడం అనేది ఎలా సాధ్యమవుతుంది? మనకి భర్తృహరి దానిలో ఒక మంచి పద్యం ఉంటుంది. తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపలేము. ఇదైనా చేయొచ్చు కానీ అది చేయలేము అని అంటున్నారు. అంటే చెప్పదలుచుకున్న విషయాన్ని సాదాసీదాగా చెప్పేస్తున్నారు. మనకి జాషువా గారు రాసినటువంటి ముంతాజ్ మహల్ లో కూడా ఎంతో అందమైన పద్యాలు అత్యంత సహజమైనటువంటి సామాజిక స్థితిగతులను చెబుతూ ఉన్నది ఉన్నట్లే చెబుతారు. కానీ మనోహరత్వం ఒకటి అక్కడ విశేషణంగా చేరి ఉండడం వల్ల స్వభావోక్తి అలంకారం అద్భుతంగా పండుతుంది. అక్కడ ముంతాజ్ మహల్ దానిలో ఆ కావ్యంలో రాజు అనేక రకాల భక్తి మార్గాలను అనుసరించినా కూడా, ఎన్ని మొక్కులు మొక్కినా కూడా భార్యకు సుస్థి చేసి బాగవడం అనేది ఉండదు. ఆవిడ మరణశయ్య మీద ఉంటుంది. అలా
భక్తి తైవార మానడు వజ్రమణులు భూతలేశ్వరుడల్లాకు మొక్కుకొనియే. ఇక్కడ ఒక శ్లేషాలంకారం ఉంది, కానీ భక్తి తైవార మానడు వజ్రమణులు, భక్తి దైవారము ఆనెడు ఒకటి, మానెడు ఒకటి. ఒక అర్థంలో తీసుకుంటేనేమో దాన్ని, అచ్చుగా తీసుకుంటేనేమో ఆనెడు భక్తి ఇంపారగా అనే అర్థం వస్తుంది. భక్తి తైవారం ఆనెడు అని. భక్తి తైవార మానెడు అని తీసుకుంటే ఒక కొలతగా మనకి అర్థమవుతుంది. భూతలేశ్వరుడు రాజు అల్లాకు మొక్కుకొని, నా భార్య స్వస్థత చేకూరితే, ఈ ఆరోగ్యవంతురాలైతే నీకు మానడు వజ్రమణులు ఇస్తానని మొక్కుకున్నాడట రాజు. కాని ఇల్లాలు స్వస్థత గాంచదయ్యే, చండతరుడైన విధి లంచగొండి కాడు అంటాడు. ఇక్కడ మొదటి పాదంలో చూసుకుంటే ఓ శ్లేష వస్తోంది. ఇక్కడ చివరి పాదాల్లో చూసుకుంటే స్వభావోక్తి అలంకారం వస్తుంది. ఇక్కడ మరొక పద్యం చూద్దాం. చండతరుడైన విధి లంచగొండి కాడు అనేది ఈ పద్యంలో ఒక స్టేట్మెంట్. డబ్బులు తీసుకొని పని చేయడానికి విధి లంచగొండి కాడు కదా అంటున్నాడు. అంటే తనలో స్ఫురించిన భావాన్ని చెప్తున్నాడు తప్ప తెచ్చిపెట్టుకున్న ఏ అలంకారము అక్కడ లేదు. అనుకోకుండా పదాలు భక్తి దైవార మానడు వజ్రమణులు అలా అంటే అనుకోకుండా అలంకారం వచ్చి చేరింది. ఇందాక అనుకున్నాము, రాస్తూ రచనలో అనుకోకుండా తనంతట తాను చేరి వచ్చి పడేటువంటి అలంకారాలు రచనల్లో అందగిస్తాయి, గాని తెచ్చి పెట్టుకొని నివేశించినటువంటి అలంకారాలు అందగించవు. ఇక్కడ చివరి దానిలో చండతరుడైన విధి లంచగొండి కాడు. ఇది సమాజంలో ఉన్నటువంటి అత్యంత సాధారణమైనటువంటి ఇది, కానీ దాన్ని ఏం చేస్తున్నారు, చాలా గొప్పగా మనోహరత్వాన్ని సాధించారు అక్కడ కవి. తరువాత దాయ మన్నీల ప్రాణములు తీయగలిగి, మన్నీలు అంటే రాజులు కదా, దాయాదులైనటువంటి రాజుల ప్రాణాలను తీయగలిగి ఈయలేడయ్యే నిజ భార్య కాయువులను. అన్ని వేల ప్రాణాలు తీసేసుకున్నాడు, అంతమంది ప్రాణాలు తీసుకున్నాడు, అన్ని ప్రాణాలు అతని అకౌంట్ లో ఉన్నాయి. మరొక ప్రాణం ఇయ్యొచ్చు కదా భార్యకి. ఇయ్యలేడయ్యే నిజ భార్య కాయువులను చండ శాసనుడగు మహాచక్రవర్తి ఆత్మకు అధికారిగాడు న్యాయంబుగాను. ఎంత చండశతరుడైనటువంటి మహాచక్రవర్తి అయినా ఆత్మకి అధికారిగాడు కదా. అంటే ఇక్కడ ఒక ధ్వని కూడా ఉంది. ఆత్మకు అధికారి కాని వాడు అధికారం చెలాయిస్తున్నాడు. దేని మీద ఆత్మకి వాడు అధికారి కానప్పుడు, దేని మీద అయితే మనకి అధికారం లేదో దాని మీద మనకి పెత్తనం లేదు. కానీ ఇక్కడ ఆత్మకు అధికారి కాకపోయినా ఆ ప్రాణాన్ని తీసుకున్నాడు బలవంతంగా. అంటే తనకు అధికారం లేని దాన్ని తీసుకున్నాడు అంటే అది దొంగతనమైన దౌర్జన్యమైన అయి ఉండాలి. అందంగా మనోహరంగా ఓ పోటు పొడవాలన్నా కూడా జాషువా గారు ఎక్కడ దీన్ని పట్టుకొని చాలా మంది కూడా ఏమంటుంటారంటే, గొప్పగా పొగిడారు ఆయన ఎందుకో కానీ షాజహాన్ని అంటుంటారు. ఈ ధ్వనిని, కవి యొక్క మాటల్లోని ధ్వనిని, వక్రోక్తిని అర్థం చేసుకోగలిగినప్పుడు ఒక అద్భుతమైనటువంటి మనకి ఆ సత్య ఆవిష్కరణ అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఎక్కడ కూడా ఒక ఉపమ వాడలేదు. తాయమన్నీల ప్రాణములు తీయగలిగి కూడా నిజ భార్యకి ఆయువులు ఇవ్వలేకపోతున్నాడు. చండశతరుడైన మహా చక్రవర్తి అయితేనేమి ఆత్మకు అధికారి కాడు కదా న్యాయపరంగా అని అన్న దానిలో ఎక్కడ కూడా తెచ్చిపెట్టుకున్నటువంటిది కానీ ఆటోమేటిక్ గా పడినటువంటి అలంకారం కూడా ఎక్కడా లేదు. అయినా కానీ మనోహరత్వానికి మాత్రం ఇక్కడ తరుగు లేదు. కాబట్టి అత్యంత అద్భుతంగా స్వభావోక్తి ఈ పద్యంలో పండిందని చెప్పుకోవచ్చు. తరువాత భూరి పరాక్రమోన్నతుల పుచ్చిన మేటి కపాల పాత్రలను నీరము ద్రావుచున్నవి వనీవన భూములలోని సింహముల్ వారల అస్థి పంజరములను నివసించుతూ ఊర్ణనాభముల్ దారము తీసే ఇంతియ కదా భువి 4 చెరంగులేలినన్. అప్పుడు
దుఃఖితుడై ఉన్నటువంటి రాజు వదనం వైపు తన చుట్టూ కూర్చున్నటువంటి తన పిల్లల వైపు చూసి ముంతాజ్ ఈ విధంగా పలుకుతుంది. అవే అద్భుతమైన ఘట్టము. దానిలో ఉన్నటువంటి ఆ ఘట్టంలో ఉన్నటువంటి పద్యాలు ప్రత్యక్షరామృతాలు. అందులో అది నిస్సంశయం. అది మనం అందరం గతంలో చవి చూసినదే. కానీ ప్రస్తుతం మనకి అన్వయించేటువంటి అలంకార ప్రాధాన్యంగా తీసుకున్నప్పుడు ఈ పద్యం తీసుకుంటే, భూరి పరాక్రమోన్నతుల పుచ్చిన మేటి కపాల పాత్రలను నీరముద్రావుచున్నవి వనీవన భూములలోని సింహములు. అడవుల్లో తిరిగేటువంటి సింహాలు, వన్యజీవులు ఇవన్నీ కూడా నీళ్లు తాగుతున్నాయట. దేనిలో తాగుతున్నాయి? కపాల పాత్రల్లో తాగుతున్నాయట. అంటే కపాలం పగిలిపోతే దానిలో ఉన్నటువంటి కొంచెం పాత్రలాగా కనిపిస్తున్నటువంటి కపాలం యొక్క భాగాలలో నీళ్లు తాగుతున్నాయట. ఎలాంటి కపాల పాత్రలు? మేటి కపాల పాత్రలట. పాటి కపాల పాత్రలు కాదు, మేటి కపాల పాత్రలు. మేలైన కపాల పాత్రలు కూడా ఉంటాయా? చూద్దాం. పుచ్చిన మేటి కపాల పాత్రల. పుచ్చాక ఇక మేటితనం ఎక్కడిది? చూద్దాం. ఎవరివి అనంటే, ఆ మేటి అన్న మాట ఎందుకు వాడాల్సి వచ్చింది అనంటే, భూరి పరాక్రమోన్నతులవి అవి. ఓ అలెగ్జాండర్ వేమో, ఓ హిట్లర్ వేమో, ఎవరివో తెలియదు మనకి. అంటే తన ఖడ్గం చేత, తన ఆయుధం చేత ప్రపంచాన్ని గడగడలాడించిన వాళ్ళ ఎందరో పరాక్రమోన్నతులు ఉన్నారు చరిత్రలో. అలాంటి అంటే అందులో ఒకప్పుడు మెదడు ఉండేది, దానిలో గైరీ సల్కాయలు ఉండేవి, దానిలో నెర్వస్ ఉండేవి. ప్రపంచాన్ని ఆ దానిలో నుండి ప్రసరించేటువంటి ఉపాయాలు శాసించేవి ప్రపంచాన్ని, గడగడలాడిపోయేవాళ్ళు. అలాంటి భూరి పరాక్రమోన్నతుల పుచ్చిన, అంటే ఒకనాటికి పుచ్చవలసిందే ఎంతటివైనా, పుచ్చిన మేటి కపాల పాత్రలను నీరము ద్రావుచున్నవి వనీవన భూములలోని సింహములు. ఇప్పుడు వనీవన భూముల్లో సింహాలు ఆ భూరి పరాక్రమోన్నతుల యొక్క పుచ్చిన ఆ మేటి కపాల పాత్రల్లో ఇవి నీళ్లు తాగుతున్నాయి. ఎంత తుచ్చమైనది జీవితం. అంటే ఒక అద్భుతమైనటువంటి తాత్వికతను, ఒక వైరాగ్యాన్ని అక్కడ ఆవిష్కరిస్తున్నాడు కవి. ఎందుకంటే నేను పోవడం ఎంతటిది, అంతటి వాళ్లే పోయారని భార్య సమర్థించాలి. ఇప్పుడు అక్కడ వారల అస్థి పంజరములన్ అక్కడతో ఊరుకోలేదు. అక్కడతో నేనైతే ఊరుకుంటానేమో, జాషువా గారు కదా ఊరుకోలేదు. వారల అస్థి పంజరములన్ నివసించుచు ఊర్ణనాభములు. ఊర్ణనాభములు అంటే ఆ దారాన్ని నాభి నుండి తీసేటువంటివి సాలెపురుగులు. ఆ సాలెపురుగులు నివసిస్తూ గూళ్ళు కడుతున్నాయంటే ఎక్కడ? వారల యొక్క అస్థి పంజరాలలో. వారల అస్థి పంజరములను నివసించుచు ఊర్ణనాభముల్ దారము తీసే. ఎంత ఘోరము! ఇంతేయ కదా భువి 4 చెరంగులేలినన్. నలు చెరుగుల భూమికి ఏలినప్పటికీ కూడా దాని తాత్పర్యము, జీవికలోని సారము ఇదే కదా అని ముంతాజ్ భర్తకి సర్ది చెబుతున్నది. అంటే దీనిలో ఎక్కడ కూడా, అంటే అక్కడ జరిగినటువంటి యథాతథమైన, అంటే అక్కడక్కడ వనివన భూములలోని సింహముల్, భూరి పరాక్రమోన్నతులు, పుచ్చిన మేటి కపాల పాత్రలు అన్న దగ్గర మాత్రం రూపకలంకారం పడింది. కపాలాలే పాత్రలు, పాత్రలే కపాలాలు, అభేదం సాధించబడింది, రూపకలంకారం. నీరముద్రావుచున్నవి వనీవన భూములలోని సింహముల్, వారల అస్థి పంజరములను నివసించుచు ఊర్ణనాభముల్ దారము తీసే. ఇంతే కదా భూమి 4 చెరంగులేలినన్. ఎక్కడ కూడా మరో అలంకారం లేదు, రూపకం ఒక్కటే ఉంది. అంటే మిగిలిన, అంటే సాధారణంగా ఒక పద్యంలో 4-5 అలంకారాలు కూడా ఉండొచ్చు, కానీ ఏదో ఒక పదం వేసుకోవడానికి తాత్కాలికంగా ఓ రూపకం తప్ప ఎంటైర్ ఈ పద్యం మొత్తం కూడా స్వభావోక్త్యం రాజ్యం చేసింది. అయినా గాని ఎక్కడ కూడా మనోహరత్వానికి మాత్రం భంగం లేదు. అలాంటి అద్భుతమైనటువంటి ఏదైతే ఈ రూపక అలంకారము అడుగడుగున రసపరం కావడం అనేది ఉందో, ఇవి అనేకం సాధించబడ్డాయి మనకి తెలుగు ఆధునికుల్లోనూ, అత్యాధునికుల్లోనూ, ప్రాచ్యాల్లోనూ కూడా. ఇలా తరువాత తనువా, ఇప్పుడు ఇంకొక ఉదాహరణము సాధారణంగా తీసుకుంటే, తనువా హరిచందనమే, పలుక అది మకరందమే, కుసుమాలు తాకగానే నలిగేను కాదా ఈ తనువు అనడం మరో ఉదాహరణ తీసుకుంటే, ఇక్కడ అపహ్నుత్య అలంకారం ఉంటుంది. అపహ్నుత్యాల అంటే
తనువా హరిచందనమే, తనువు కాదు అది హరిచందనం అంటున్నారు. పలుక అది మకరందమే, పలుకు పలుకు కాదు మకరందం. నవ్వులా అవి కావు నవపారి జాతల ఏకవీరాలో ఆ పాట. నవ్వులా అవి కావు నవపారి జాతాలు, రవ్వంత సడిలేని రసరమ్య గీతాలు. ఆ ఆ పాటలో అది కాదు ఇది అంటే మనం ఏదైతే ఉపమేయం ఉందో అది ఫలానాది కాదు, అది యథాతథం కాదు, ఫలానాది అని చెప్పడం. ఒకటి చెప్పడము, ఆ అపహృత్యలో ఏమిటంటే అపహృత్య అలంకారం లక్షణము ఏదైతే ఉందో అది కాదు మరొకటని చెప్తే అది అపహృత్య అలంకారం. కాబట్టి ఇక్కడ రూపకాలంకా అంటే అదొక ఇది రూపకాలంకారాల్లోనే అంటే ఇక్కడ ఇది రూపకాలంకారం కూడా హరిచందనం కూడా ఉంది. హరిచందనం. హరిచందనం కూడా ఒక రకంగా చూసినప్పుడు అది రూపకాలంకారం కూడా. ఎందుకు తనువు అంటే తనువు కాదు హరిచందనం అంటున్నాం. అంటే అది పదగతంగా రూపకాలంకారం కాకపోయినప్పటికీ వాక్యగతంగా రూపకాలంకారం సాధించబడింది. ఎలా? తనువ కాదు చందనం అంటే తనువు కాదు హరిచందనం అనేది భావపరంగా ఇది కాదు అది అదే ఇది ఇదే అది అయిపోయింది. అలా అయిపోయింది కాబట్టి అది రూపకం కూడా అయిపోయింది. భావగతంగా మళ్ళీ శబ్దగతంగా కాదు భావగతమైనటువంటి రూపకాలంకారంగా దర్శనమిస్తుంది. అదే విధంగా ప్రధానంగా ఆపహ్నిత్య అలంకారంగా ఇది కనబడుతుంది. అలంకారాల్లో మనకి ప్రధానంగా చెప్పినటువంటి విషయాల సారాంశము ఏమిటి అనంటే శబ్దం జోలికి వెళ్ళకూడదు. ఈ శబ్ద చిత్రాలను గాని ఈ అర్ధ చిత్రాలను గాని లేకపోతే ఈ చిత్ర కావ్యాలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని అధమ కావ్యాల కింద చెప్పి పడేశాడు. మనకి మామూలుగా జగన్నాథుడు కావ్యాలని 4 రకాల గా విభజించి చెప్తారు. ఉత్తమోత్తమ, ఉత్తమ, మధ్యమ, అధమ అని. ఇందులో చిత్ర కావ్యాలకి అధమ స్థానాన్ని ఇచ్చారు. అంటే మళ్ళీ మనం చిత్రం పెట్టుకొని పద్యం రాసేటువంటి చిత్రకావ్యాల గురించి మాట్లాడట్లేదు. మనం సాధారణంగా బంధ గర్భ కవిత్వాలు వీటిని గురించి చెప్పుకుంటూ ఉంటాం కదా, అవి ఆ కోవకి చెందుతాయి. ఎందుకంటే కావ్యం యొక్క ప్రధాన లక్షణం మళ్ళీ మర్చిపోకుండా ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా ఒకటిగా మనకు కనబడుతుంది. ఏంటంటే రసస్ఫూర్తి, రసస్ఫూర్తి, రసస్ఫూర్తి. అందుకనే అలంకారాలు మహానుభావాన్ని ఘోషించినటువంటి అలంకారజ్ఞులైన అలంకారికులైన అలంకారజ్ఞులైన ఆ అలంకారాలను బాగా చదువుకున్నటువంటి పండితులైనా కూడా వెరసి ఇచ్చేది రసానికే ప్రధానమైన స్థానం గాని ఆ ఇప్పటి వరకు ప్రతిపాదించబడినటువంటి అలంకారాలన్నింటిలో కూడా తలా ఒక ఉదాహరణ ప్రకారం ఒక ఒక కావ్యాన్నో ఒక పద్యాన్నో రాసిన వాడు కవి అని అంటాము. అలా రాసేయండి అని ఎవరు కూడా చెప్పరు. కవి ఏది రాస్తే అది రసస్ఫోరకంగా ఉంటే దానిలో చేసుకునేటువంటి విమర్శలో విశ్లేషణల్లోనో అలంకార చర్చల్లోనో అలంకారాలు కనిపించాలి తప్ప అలంకారాలు ప్రధానంగా వచ్చినట్లయితే రసం ఆభాసం అవుతుంది. కావ్యం యొక్క ప్రధాన ఉద్దేశ్యమైనటువంటి ఆ యొక్క ఉద్దేశము రసస్ఫూర్తి భంగపడుతుంది అని చెప్తారు. గబ్బిలం కావ్యంలో మనకి సాత్వికాహారిణి తపశ్చర్య కథన నీ మనమ్మున జాలి వెన్నెల రహించు అంటారు జాషువా గారు. నాదు కన్నీటి కథ సమన్వయము సేయ ఆర్ద్ర హృదయంబు కూడా కొంత అవసరంబు అంటాడు. నిత్యము తపశ్చర్యలో ఉంటుందట గబ్బిలము. ఎందుకు? తల క్రిందులుగా కాళ్ళు పైకి పెట్టి వేలాడుతూ ఉంటుంది కాబట్టి ఆ ఔచిత్యాన్ని ఉపయోగించుకుని నిత్య తపశ్చర్య అని దాన్ని గురించి చెప్పారు కవి. కాబట్టి సాత్వికాహారిని, అది మాంసాహారి కాదు గబ్బిలం. గబ్బిలం అనేది సాత్వికాహారిని. గుడ్ల గోబలు గబ్బిలాన్ని పట్టుకొని తింటాయి, కానీ ఇవి పండ్లు ఫలాల మీదే బ్రతుకుతూ ఉంటాయి. కాబట్టి సాత్వికాహారిని తపశ్చర్య కథన నీ మనంబున జాలి వెన్నెల రహించు. జాలి అనేటువంటి వెన్నెల ఇక్కడ ఉపమాలంకారం చెప్పారు. జాలి వెన్నెల రహించు. జాలియే వెన్నెల, వెన్నెలే జాలి, రూపకాలంకారం. సాత్వికాహారిని తపశ్చర్య కథన, నిత్యము తపస్సు చేస్తున్నటువంటి
కారణము చేత నీ మనంబున నీ మనస్సులో జాలి వెన్నెల రహించు, నాదు కన్నీటి కథ సమన్వయము సేయ. నాది నేను చెప్పేటువంటి కథ నువ్వు అర్థం చేసుకోవాలి, అక్కడికి పోయి కాశీనాథునికి విన్నవించుకోవాలి. ఇలా వానికి నాకు మధ్యలో ఒక అన్వయం చేయాలి అని అంటే ఫస్ట్ నా బాధని నువ్వు అర్థం చేసుకోవాలి. అంటే ఇలా నా బాధను అర్థం చేసుకోవాలి, నా ఆవేదన నువ్వు అర్థం చేసుకోవాలి అంటే జాలి కరుణ అనేది అవసరము. ఇది నీకు ఇప్పటికే వనగూరి ఉంది. దేని మూలంగా ఉన్నది? సాత్వికాహారం మూలన, తపశ్చర్య కథన. 2 రకాల కారణాలు చూపిస్తున్నారు. ఈ 2 కారణాల వలన నీ మనమున క్రౌర్యం ఉండే అవకాశం లేదు, కాఠిన్యం ఉండే అవకాశం లేదు. కాఠిన్యము కారుణ్యము స్థానే నీకున్నది కరుణ జాలి ఉన్నాయి. అలాంటి జాలి వెన్నెలలు రహిస్తూ ఉన్నటువంటి నీవే నా కన్నీటి కథను సమన్వయం చేయ సమర్థురాలివి. ఆర్ద్ర హృదయం, ఇలాంటి నీ వంటి ఆర్ద్ర హృదయం కూడా కొంత అవసరము అంటూ మిగిలిన పాదాలలో స్వభావోక్తి అలంకారాన్ని, 2వ పాదంలో రూపకలంకారాన్ని సాధిస్తారు జాషువా గారు. తర్వాత పరస్పర పర్యాయోక్తి అలంకారం. పంకజం రవిని అల్లుణ్ణి చేసింది కూతురునిచ్చి అన్న చక్రవర్తి గురువు గారి నానిని కూడా మనం ఉదాహరించుకుంటే, ఇక్కడ పంకజం రవిని అల్లుణ్ణి చేసుకుంది అనడంతో కూతుర్నిస్తేనే అల్లుణ్ణి చేసుకోవడం సాధ్యం అవుతుంది. కాబట్టి లేకపోతే పంకజం కూతురునిచ్చింది అన్నా కూడా రవి అల్లుడయ్యాడు అనేటువంటి విషయం వెల్లడవుతుంది. ఇక్కడ పరస్పర పర్యాయోక్తి అంటే ఈ మాటపై దాన్ని, ఆ మాటపై దీన్ని ఢీకొనేటువంటి పరిస్థితి. దీన్ని చక్కగా చమత్కరించారు సూరం మాస్టర్ గారు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఆ కాలంలో ఒక కావ్యాన్ని పఠించినప్పుడు, బాగా చదువుకుంటున్నప్పుడు అది అర్థం కాకపోతే పాఠకుని లోపం అని అన్నారు. కానీ ఈ కాలం మారిపోయింది. ఈ కాలంలో ఏదైనా సరిగ్గా అర్థం కాకపోతే అది కవి రాయడం రానివాడు, లేకపోతే అర్థం కాకుండా రాసేటువంటి వాడు అయిపోయాడు. కవి స్థాయికి పాఠకుడు ఎదగాల్సింది పోయి కవిని కిందకి దిగజార్చడం అనేది తయారవుతున్న రోజుల్లో మనకు కొన్ని పదాలని అనివార్యంగా వాడకపోతే పాఠకులకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉండని కారణంగా మనం కొన్ని ప్రయోగాలు చేయవలసి వస్తుంది అని అందంగా చెప్పారు సూరం మాస్టర్ గారు. తర్వాత మరొక ఉదాహరణ చెబుతూ సజీవ శిల్ప సుందరి జీవన రాగమంజరి అంటూ ఓ ఉదాహరణ చెప్పారు. ఎవరవో నీవెవరవో అన్నారు. ఎవరు అనేది సజీవ శిల్ప సుందరి జీవన రాగమంజరి, ఎవరో స్టేట్మెంట్ చెప్పేశారు. చెప్పేసిన తర్వాత ఎవరవో నీవెవరవో అనడం ఇది లేదు. తర్వాత చరణాలలో కూడా, చరణానుగతంగా కూడా అన్ని ఇలాంటివే, అదో ఇదో ఇదో అదో అంటూ రాసుకున్న చరణాలు కనబడతాయి. ఈ అలంకారికమైనటువంటి విమర్శ నీడలో చూసినప్పుడు, వెలుగులో చూసినప్పుడు ఈ సజీవ శిల్ప సుందరి జీవన రాగమంజరి అని మొట్టమొదటిగానే నువ్వు నా సజీవ శిల్ప సుందరివి, జీవన రాగమంజరివి అనే స్టేట్మెంట్ మొట్టమొదటిగా తీసేస్తే ఇది అద్భుతమైనటువంటి ఒక గేయం అవుతుంది, గీతం అవుతుంది. కానీ ఈ ఒక్క వాక్యము ఆ తర్వాత అద్భుతమైనటువంటి రసస్ఫూరకమైనటువంటి భావ స్ఫూర్తికి ఆభాసాన్ని కలిగిస్తుంది అని చెబుతారు. కాబట్టి ఎవరివో నీవెవరివో, నువ్వు ముందే స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎవరివో అనడం అనౌచిత్యము అని విశ్లేషిస్తారు. ఇలా వారు ఒక 6 ఎలా ప్రయోగించాలి, ఆ అలంకారాన్ని ఎలా నివేశింపచేయాలి, అలంకారాన్ని ఎలా నిబంధించాలి, ఎలా నిబంధించకూడదు, ఎక్కడ చెయ్యాలి, ఎక్కడ విడిచిపెట్టాలి, ఎక్కడ ఏ అలంకారాలు సులభంగా ఉంటాయి, ఏవి ప్రయోగించడానికి కష్టతరాలుగా ఉంటాయి, కావ్యోన్ముఖంగా కవి అనుసరించాల్సినటువంటి విషయాలేమిటి, త్యజించాల్సిన విషయాలేమిటి అనేటువంటి దాని మీద సమగ్రమైనటువంటి ప్రసంగం మీద ఓ చిన్న విశ్లేషణ నాకు తోచినంతలో చేయడానికి ఈ అవకాశం కల్పించినటువంటి భావనా ప్రియ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి కార్యక్రమ నిర్వాహకులకు అప్పగిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. సంతోషం హైబీల గారు, చక్కగా చెప్పారు. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్
కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.